Good morning, guys. Morning sunset. పొద్దున స్నానం అయిపోయింది గాయస్. కొంచెం ఇప్పుడు దేవునికి పూజ చేద్దాం. లెట్స్ మేక్ సమ్. కొన్ని రిచువల్స్ ఉంటాయి అన్నమాట మార్నింగ్ కానీ మనం చేసేటివి. సో ఇప్పుడు అన్న దేవునికి పూజ చేస్తాడు. సో ఐ నీడ్ టు మేక్ సమ్ ప్రసాదం చేయడానికి మనం ఫస్ట్ పూజ చేసుకోవాలి. మనకు యూనో చూడండి, వాడు రెడీ అయిపోయాడు. వానికి టిఫిన్ చేసేసి లెట్స్ స్టార్ట్ ఆ డే. ఈరోజు మిమ్మల్ని కోడికి తీసుకెళ్తాను ఫ్రెండ్స్. స్వస్తిక్ అండ్ బొట్టిఫర్ అండ్ వీఆర్ డన్. లెట్స్ స్టార్ట్ రసం చేసేసి మనము దేవునికి పెట్టేసి లెట్స్ స్టార్ట్ ద డే. మనం బియ్యం గడి పెట్టేసాం. ఈరోజు ప్రసాదం పులిహోర. సూర్యు స్కూల్కి వెళ్తుండు, వానికి టిఫిన్ ఇవ్వాలి కానీ కొంచెం లేట్. ఇప్పుడు ఈరోజు ట్యూస్డే కాబట్టి మనం లెట్స్ గో క్లీన్ ది హౌస్. ఇల్లు తూడ్చేసి కడప కడిగేసి వంట చేసి మధ్యాహ్నం ఉన్నాం కదా, సో వంట చేసి పోవాలి బయటికి. లేకపోతే మా అమ్మ డించుకుడించుకుడి. సో అన్నం అయ్యేసరికి మనం కడప కడగడం అన్నీ అయిపోయినాయి గైస్. ఇప్పుడు పులిహోర వేసాను. అన్నం అయింది కాబట్టి ఆయిల్ పెట్టాను, క్యాన్లు కడాయిలో క్యాన్లు జీలకర్ర కొద్దిగా మాస్టర్ షెఫ్ చిన్న ఫీల్ అయిపోతుంది. కొన్ని ఏమంటారు పోపు దినుసులు వేసాక మినప్పప్పు కొద్దిగా, కొద్దిగా మినప్పప్పు, అవి బాగా చిటిపట్లాడాలి. అదే అన్న గైస్. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక వేసుకోవాలి కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకో. సో ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయి. వేసుకున్నాక మనం వేసుకోవాలి కొద్దిగా తగినంత పసుపు చూపిస్తాను వేసి వేసుకుంటాము. ఎండుమిర్చి
మర్చిపోయాను. ఒక 3 ఎండుమిర్చి, this is how it looks. Okay. తర్వాత అన్నం ఎలాగో వేడిగా ఉంది కాబట్టి ఇది కాగానే కొంచెం ఆఫ్ చేసుకొని నిమ్మకాయ, ఇట్స్ లెమన్ పులిహోర గైస్, నిమ్మకాయ పులిహోర. ఇది అయిపోయింది కాబట్టి ఇది ఆఫ్ చేసుకొని మనం వండుకున్న అన్నాన్ని దీంట్లో వేస్తాం. ఇప్పుడు తెలుసు గైస్, మీకు తెలుసు అని నాకు తెలుసు, బట్ ఏదో సరదా అలా చేయాలి. కావాల్సిన అన్నాన్ని దీంట్లో వేసుకొని కొంచెం అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకొని కాదు చిన్న సురుకు అండ్ పులిహోర బాగా కలిసింది. దాంట్లో ఉప్పు నిమ్మకాయ వేసుకుందాం. అసలు ఫస్ట్ వేసుకోవాలి కానీ వేడి అన్నా కాబట్టి మంచిగా. సో గైస్ పూజ అయితే అయిపోయింది. నా పూజ అయిపోయింది, అన్న చేసేసారు, ప్రసాదం పెట్టినాడు, అన్న అయిపోయింది. బయటకు వెళ్ళి టెంపుల్కి వెళ్ళింది అనుకుంటా. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేద్దాం. ఈరోజు మీకు ఇంకో వ్యక్తిని పరిచయం చేస్తాను. లైక్ మా సీనియర్, మా అక్క వర్షకి పిన్ని. తనతో ఈరోజు కోటికి వెళ్ళబోతున్నాం బుక్స్ కోసం. సో పూజ అయిపోయింది కాబట్టి లంచ్కి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈరోజు కర్రీ గోకరకాయ మమ్మీ ఆల్రెడీ కట్ చేసింది. సో కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు కొంచెం క్విక్గా వర్క్ చేసుకోవాలి, లేకపోతే మనం లేట్ అయిపోతాం. బికాస్ 10:30 వరకు నేను స్టార్ట్ అయిపోవాలి. 10:30 వరకు అంటే నేను ఫస్ట్ వంట చేసి తినడం స్టార్ట్ చేసుకుంటాం. ఓకే గైస్, స్టార్ట్ అయిపోయాం. నేను అన్న మ్యాచింగ్ ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళాలి. సికింద్రాబాద్కి వెళ్ళాక సికింద్రాబాద్ పోయి ఆడికి జేబీఎస్ పోయి అక్కని కలిసి అక్కతో పాటు వచ్చింది. ఆల్ఫా దగ్గరికి పోవాలి. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయడం కన్నా మెట్లు ఎక్కి పోవడం. ఏ బండి వచ్చి గుద్దేద్దు, ఎవరు పోర్రా నాకు తెలిసి. ఈడెక్కి ఆద్దతుడు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. వేస్ట్ చేయడం ఎందుకని తిరుగుతున్నా. ఒక్కదాన్ని ఉన్నా గైస్. మా అక్క ఈస్ కమింగ్ ఆన్ ద వే అంట. పోవచ్చు మనం. బస్ స్టాప్కి వచ్చాను గైస్. మల్కాజ్గిరి బస్ స్టాప్, గాంధీ పార్క్. బస్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఒక బస్ పోయింది, ఫుల్ ఉండే. వెయిటింగ్ ఫర్ అనదర్ బస్. వచ్చేసినాం గాయస్. మీకు నాకు తెలిసి ఫుల్ ట్రాఫిక్ సౌండ్ వినిపిస్తుండొచ్చు. పోతున్నాం, ఇంకా పోతూనే ఉండాలి. సో గాయస్ ఇంతసేపు వెయిట్ చేయించినారు, ఇంక ఇప్పుడు వచ్చినారు. గంట సేపు ఆగిపించినారు గాయస్ నన్ను బస్ స్టాప్లో. మా అక్క పిన్ని వాళ్ళ ఫ్రెండ్. కొంచెం సిగ్గు గాయస్. హాయ్ అబ్బా.
గైస్, మా అమ్మలకు వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వచ్చినాము. ఇది ఏందక్క ఉస్మానియా హాస్పిటల్ లోపలికి వచ్చినాము. సైలెంట్ ఉంటుంది. ఈ హాస్టల్ గైస్ లోపల చాలా భయంకరంగా ఉంది గైస్. హాస్పిటల్ పోవడమే అంటే హాస్పిటల్ పనిచేసే వాళ్ళ దగ్గర కలవనీకి వస్తే ఇంత దారుణంగా ఉంది. ఇది హాస్టల్. వర్షం పడుతుంది గైస్, కొంచెం మబ్బు మబ్బు ఉంటుంది. ప్లీజ్, ఇదే గైస్ హాస్టల్. అక్క డాక్టర్ అక్క మీకు యాక్చువల్లీ కాలేజ్ చూపించేది ఉండే, ఐ మీన్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ అంట. నాకు 3 years సరిపోయింది గైస్ హాస్టల్తో. డిగ్రీ 3 years చాలు. ఎట్లా గైస్ ఇంటికి వెళ్తున్నాం. అయిపోయింది ఈరోజు ట్రిప్. ట్యాంక్ రోడ్ అనుకుంటా ఇది. ఏందో గైస్ ఇంటికైతే వెళ్తున్నాం. హలో సార్, గుడ్ మార్నింగ్. సారీ, గుడ్ ఈవినింగ్. బిజీ ఉన్నాడు సార్. డన్ ఫర్ ద డే. ఈరోజు చాలా గైస్ ఎట్లా ఇంటికి వచ్చేసాం గైస్. ఫుల్ టైర్డ్ గైస్. మా అమ్మలకు కూడా వచ్చేసి నడిచి కాలు గుద్దుతూనే రోజంతా. ఫ్రెష్ అప్ అయినాక తర్వాత డిన్నర్ చేసేసుకొని తినేసి పడుకోవడమే గాయ్స్. సీ యూ. చూడాలి ఇంకా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడే డ్రెస్ చేంజ్ అయిపోయింది. చూడండి గైస్, నేను ఎంత తిరిగి వచ్చినా మా మమ్మీ మళ్ళీ గిన్నెలు తోమని చెప్తాను. చెప్పు ఇప్పుడు చెప్పు. గిన్నెలు తోమన్నాడు. చూడండి గైస్, ఏమో న్యాయమ్మా, నేను అంతా తిరిగి వచ్చిన ఏమేమో గిన్నెలు తోమంటాను, ఏమేమో వండుకుంటాను. చూడు, ఇంట్లో తిండి తినాలంటే చేసుకోవాలి కదా, తప్పదు, నడుపు. అందుకే పొద్దున్న చేసాను గైస్. తింటాం ఇప్పుడు. కాలు గుంజుతున్నాయి గైస్, తింటలేదు ఏమే చెప్తే అసలు. అబ్బా, సో ఈమె నీళ్ళు తాగాలంటే కూడా ఏమి తాగుతలేదు. వేరే వాళ్ళు ఏమంట చేయి కడుకో నువ్వు. దిస్ ఈజ్ టుడేస్ ఎండ్. అయిపోయింది ఇంకా. గుడ్ నైట్. సీ యూ టుమారో మళ్ళీ. బాయ్ బాయ్.